భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం రాచూరుపల్లి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జపాన్ రావు మరియు ఎస్జిటి టీచర్ రాంబాబు ఎంఈఓ కీసరి లక్ష్మి ఆదేశాలతో పాఠశాల నందు ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జపాన్ రావు మాట్లాడుతూ చదువుకుంటున్న విద్యార్థులకు ఐటీడీఏ భద్రాచలం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి పేద గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సమయానికి కావాల్సిన పత్రాలు సమర్పించలేరని మల్కరం పోస్ట్ మాస్టర్ సత్యనారాయణని స్కూల్ దగ్గరికి పిలిపించి పోస్టల్ బ్యాంక్ నందు ఆన్లైన్ అకౌంట్లు ఓపెన్ చేపించారు. మల్కరం పోస్ట్ మాస్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పోస్టల్ బ్యాంక్ నందు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, పొదుపులు, ఫిక్స్డ్ డిపాజిట్ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. రాచూరుపల్లి గ్రామ పెద్దలు పాఠశాల యాజమాన్యానికి వారి సేవలకు ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. దమ్మపేట రిపోర్టర్ రాజు స్వామి రిపోర్టింగ్. ఈరోజు రాచూరుపల్లి స్కూల్లో దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాచూరుపల్లి స్కూల్లో ఉన్నాం. ఈ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూద్దాం. ఒక నిమిషం. అయితే రాచూరుపల్లి స్కూల్లో స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టరు అలాగే టీచర్స్ కూడా కలిసి స్కూల్లో పిల్లలకి స్కాలర్షిప్ నిమిత్తము అకౌంట్స్ బయటికి వెళ్ళి ఓపెన్ చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఒకవేళ స్కాలర్షిప్ మిస్ అవుతారని చెప్పేసి వాళ్ళే ఇలాంటి ఆలోచన కలిగి పోస్ట్ మాస్టర్ని ప్రత్యేకంగా స్కూల్కే పిలిపించి ఏ పిల్లలైతే అర్హులై ఉన్నారో స్కాలర్షిప్ తీసుకోవడానికి వారికి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ప్రోత్సహించి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఈరోజు రాచూరుపల్లి స్కూల్లో ఉన్నాము సార్. మన మధ్యలో సార్ జపాన్ రావు సార్ స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు. ఈ ప్రోగ్రాం గురించి సార్ వివరిస్తారు. సార్ దగ్గర వాయిస్ మిత్రులందరికీ, ముఖ్యంగా శ్రమపడి ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. పిల్లల తరపున మరియు పిల్లల తల్లిదండ్రుల తరపున ఈ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమం. గిరిజన విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మరింతగా పెంచేటటువంటి కార్యక్రమం ఇది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గత 4 రోజుల నుండి మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని అలాగే పేరెంట్స్ని అలాగే గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి మా రాంబాబు గారికి అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పిల్లల పేరెంట్స్కి ఎంతో ప్రయాస తీసుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి పోస్ట్ మాస్టర్ గారికి కూడా అందరి తరఫున అభినందనలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని గిరిజన విద్యార్థులంతా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా నేను పిల్లలకి అలాగే పిల్లల తల్లిదండ్రులకి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే రాంబాబు సార్ విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇది యాక్చువల్లీ ఇది మీరు ఇప్పుడు స్కాలర్షిప్ గురించి అని అనుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ ఎలా ఇస్తారు, ఇది ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఒకసారి మీరు చెప్పండి సార్. ఓకే సార్, ఇది నేను రాంబాబుని రాచూరుపల్లి స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ఈ మన ఐటీడీ భద్రాచలం వారు పిఓ గారి ప్రత్యేక చొరవతోని గిరిజనుల విద్యా వ్యవస్థ ఆగిపోకుండా వాళ్ళని కూడా ఉన్నంతగా చదివించడానికి ప్రోత్సహిస్తున్నారు. మళ్ళీ ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారా మనకు వస్తాయి. దీనికి ఎలిజిబిలిటీ ఎస్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఎలిజిబిలిటీ అవుతారు. 5 నుంచి 8వ తరగతి పిల్లల వరకు 1500 రూపాయలు అమ్మాయిలకు వస్తాయి, అబ్బాయిలకు 1000 రూపాయలు వస్తాయి. తర్వాత 9th 10th వరకు 2250 రూపాయలు చొప్పున, తర్వాత పై చదువులకి 4400 చొప్పున వస్తాయి. ఇది మన రెగ్యులర్ స్కూల్లోనే కాకుండా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఎలిజిబుల్ అవుతారు. దీనికి కావాల్సింది ఏంటంటే ఆ విద్యార్థి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ బుక్ ఉండాలి. అది జాయింట్ అయినా ఉండొచ్చు లేదా సింగిల్ అయినా ఉండొచ్చు. మెయిన్గా మనకు ఆధార్ కార్డు ఒకటి కావాలి, ఫోటో ఒకటి కావాలి, తర్వాత రేషన్ కార్డు కావాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో 7వ తరగతి అయిపోయిన తర్వాత పిల్లలు చాలామంది చదువు మానేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించడము, తల్లిదండ్రులకు కొన్ని సమావేశాలు నిర్వహించి దీని గురించి చెప్పడం వల్ల వాళ్ళలో కూడా చదివించాలి,
అనే ఒక అవగాహన ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ప్రోత్సాహకంగా ఐటీడీ భద్రాచలం వారు ఎస్సీఆర్పిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఎస్సీఆర్పి వారు మనకు అన్ని అవగాహన కల్పించారు. నేను ఒక 2 రోజులు పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి, అదే మన దగ్గర నుంచి దూర ప్రాంతాలకి వెళ్ళాలి అంటే కొంచెం కష్టంతో కూడుతుంది కాబట్టి పోస్ట్ మాస్టర్ గారితో మాట్లాడి ఇక్కడికే అకౌంట్ ఓపెనింగ్ క్యాంప్ పెట్టేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎస్సీఆర్పి వాళ్ళు కూడా అకౌంట్స్ అన్ని ఓపెన్ అయిపోయిన తర్వాత ఎస్సీఆర్పి వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకొచ్చి వాళ్ళకు సర్టిఫికెట్లు సబ్మిట్ చేసేస్తాము. కంపల్సరీగా వాళ్ళకు వచ్చే విధంగా మా తరఫున కృషి చేస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈరోజు రాసురుపల్లి స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ జపాన్ రావు సార్, అదే రీతిగా మరి వారి సహోద్యోగి అయినటువంటి రాంబాబు సార్ కూడా కలిసి మరి ఇక్కడ రాసురుపల్లి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు దాదాపుగా 37 మంది పిల్లలకి మరి ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాబట్టి వారికి అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రులు మరి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేకపోతే వాళ్ళ అకౌంట్స్ లేట్ అవుతాయి కాబట్టి మరి వాళ్ళు ఒక ఆలోచన కలిగి అదేంటి అంటే పోస్ట్ మాస్టర్ని ఈ స్కూల్ దగ్గరికి పిలిపించి మరి వారికి అవగాహన కల్పించి వారందరికి కూడా అకౌంట్స్ ఇచ్చి మరి ఆ గవర్నమెంట్ ఏదైతే సమయం ఇచ్చిందో ఆ సమయం లోపల మరి ఎవరిని సబ్మిట్ చేయడాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా మరి యొక్క అవకాశం కల్పిస్తామని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి మరి జపాన్ రావు సార్ని, అదే రీతిగా రాంబాబు సార్ని ఈ యొక్క సేవలు గుర్తించి ప్రభుత్వం ఇంకా వారిని ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మరి స్కూల్ సార్ హెడ్ మాస్టర్ అయినటువంటి మరి జపాన్ రావు సారు మరి పోస్ట్ మాస్టర్ గారికి సత్యనారాయణ గారికి కబురు పంపించినప్పుడు మరి సారు వారికి ఏదైతే అవసరం ఉందో ఆ ఎక్విప్మెంట్స్ తోటి ఇక్కడికి వచ్చి మరి స్కూల్ పిల్లలకి అకౌంట్స్ ఇవ్వడానికి మరి రెడీ అయ్యారు. కాబట్టి మరి సత్యనారాయణ సారు మరి మల్కారం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సత్యనారాయణ సారు మాట్లాడతారు. వారి యొక్క విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. రాచురుపల్లి స్కూల్లో పిల్లల అకౌంట్లు అవసరమై ఉండి స్కాలర్షిప్ల కొరకు ఓపెన్ చేయడానికి సార్ కాల్ చేశారు. సరే ఇంటికి రావాలంటే అంతమంది రాలేరని నేనే రాచురుపల్లి స్కూల్కి వచ్చి అకౌంట్లు చేస్తున్నాను. ఇంకా అనేక రకాలైనటువంటి పొదుపు పథకాలు పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి. ఇవి కాకపోయినా చిన్నపిల్లలకే 10 years బిలో పిల్లలకే సుకన్య సమృద్ధి యోజన, పెద్దవాళ్ళకి ఆర్డి, అట్లే ఇన్సూరెన్స్ టైప్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ అకౌంట్స్, ఇలా అన్ని రకాల సదుపాయాలు పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి. మీరు ఏ విధంగానైనా పోస్ట్ ఆఫీస్ని వినియోగించుకోవటానికి నేను ముందుకు వస్తున్నాను. మీరు అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ని. మీరు ఎప్పుడు వచ్చినా నేను ఏ టైంలో వచ్చినా మీకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మాత్రం ఈ అకౌంట్లు చేయడానికి మాత్రం సార్ రమ్మంటే పోస్ట్ ఆఫీస్లో ఐపీపీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఈ స్కూల్లో మరి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం పోస్ట్ మాస్టర్ మరి మన మధ్యలోకి వచ్చి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఎన్నో సర్వీసులు పోస్టల్ బ్యాంక్ నుండి అవకాశాలు ఉన్నాయి, కానీ చాలా మందికి తెలియదు. ఈ యొక్క అవగాహన కోసం మేము స్కూల్కే వచ్చి స్కూల్లో ఎంతమంది పిల్లలకి అయితే అవసరమైందో అంతమందికి మేము అకౌంట్స్ ఇస్తూ ఉన్నాం. ఈ అకౌంట్స్ కేవలం స్కాలర్షిప్ మాత్రమే కాకుండా ఇంకా వారి యొక్క ఫ్యూచర్లో కూడా ఈ అకౌంట్స్ వాడుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా పిల్లల భవిష్యత్తులో మరి ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి కూడా అకౌంట్ ద్వారా చేస్తూ వాళ్ళకి ఒక పొదుపు అనేది చేయొచ్చు అని చెప్పి సార్ తెలియజేస్తున్నారు. కాబట్టి మరి సార్ అందిస్తున్నటువంటి సేవలను బట్టి గవర్నమెంట్ వారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. Thank you.